ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ 1 year బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టడం జరిగిందండి. కాబట్టి మొదటి 8 ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండదు ఈ స్టోరీకి. అందుకని నేను డిస్క్రిప్షన్లో ఈ రాధాకృష్ణార్పణం అనే స్టోరీ ప్లేలిస్ట్ లింక్ మొత్తం ఇస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేశారంటే మీకు అన్ని వీడియోస్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి. కొత్తగా చదువుతున్న వాళ్ళైనా ఆల్రెడీ ఒకసారి అప్పుడు చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ అన్నీ రెఫర్ చేశారంటే మీకు స్టోరీ కంటెంట్ ఏంటి అనేది అర్థమవుతుంది. అలానే ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంటుంది, పొరపాటును కూడా మిస్ చేయకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం 30వ భాగం. ఇలా 4 రోజులు హాస్పిటల్కి వెళ్ళడం, నైట్ ఎప్పటికో అలిసిపోయి రావడం, ఎంత అర్ధరాత్రి అయినా తన కోసమే ఎదురు చూస్తూ రాధ ఒక్కసారి తన కంటికి కనిపించకుండానే తన పనులు పూర్తి చేస్తూ ఉండడం, ఆమెతో ఎంతలా మాట్లాడాలని ట్రై చేసినా ఏదో ఒకటి అడ్డొస్తుండడంతో చెప్పాలనుకున్నదికి రాధకి అసలు చెప్పనే లేదు ఇంతవరకు సంజయ్. అనుకున్నట్టుగానే సవితని తీసుకుని వీకెండ్ షాపింగ్కి స్టార్ట్ అయ్యాడు. సవిత ఏమడిగితే అవన్నీ తీపించి అలానే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకున్నాడు సంజయ్. వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్ళి వచ్చేటప్పుడు చేతి నిండా బ్యాగులతో వస్తున్న సవితని చూసి, నీ పని హాయిగా ఉందే, నువ్వు అడగడం ఆలస్యం, అన్నయ్య క్షణం కూడా లేట్ చేయకుండా ఏం కావాలంటే అది కొనిస్తాడు. మరి నేను అడిగితేనో, నువ్వు అడగకుండా అన్నయ్య నీకు కూడా తీసుకొచ్చాడులే అంటూ బ్యాగ్స్ చూపిస్తుంటే, నిజంగానా అంటూనే తన చేతిలోని వాటిని ఓపెన్ చేసి చూడగా కలర్ఫుల్ కలర్స్లో న్యూ మోడల్ డ్రెస్సులు చూసి వావ్ సూపర్ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సాకేత్. అమ్మా, అన్నయ్య నీకు కూడా చీర తీసుకొచ్చాడు. నాకెందుకే? అప్పుడే లోపలికి వస్తున్న సంజయ్, ఎందుకంటావేంటమ్మా, నా చేత్తో నీకు బట్టలు కొని ఎన్ని రోజులైందో తెలుసా, అందుకే తీసుకున్నాను అంటుంటే, కనీసం అవి నాకేమీ తీసుకురాలేదా అని గౌతమి అమాయకంగా అడుగుతుంటే, నీకెందుకు తీసుకురావాలి, మా అన్నయ్య మా ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకొచ్చాడని గర్వంగా చెప్పింది సవిత. చిరుకోపంగా సవి అని సంజయ్ పిలవడంతో నవ్వుతూ, ఏడవకు, నీకు కూడా తెచ్చాడులే అంటూ తన బ్యాగ్ చేతికిచ్చింది గౌతమికి సవిత. మంచి క్వాలిటీతో ఉన్న లేటెస్ట్ కుర్తీ సెట్స్ చూసి ఎంత బాగున్నాయో, థ్యాంక్ యూ బావా అని సంతోషంగా సంజయ్ని చూసి, అంతలోని ఆ రోజు తనని గట్టిగా గదమడం గుర్తొచ్చి గుటకల మింగుతూ నెమ్మదిగా సాకేత్ పక్కకి తప్పుకుంది గౌతమి. తన ఎక్స్ప్రెషన్స్కి కష్టంగా నవ్వుని ఆపుకుంటున్నాడు సాకేత్. ఇప్పుడు అనవసరమైన ఖర్చులన్నీ ఎందుకురా అని కాస్త చిరుకోపంగానే అడిగింది రమ. పోనీలేమ్మా, ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు వేసుకుంటారు చెప్పు, నాకెటు ఇలా సరదాగా గడిపే టైం దొరకలేదు, కనీసం వీళ్ళైనా ఎంజాయ్ చేయనివ్వు అని వెళ్ళబోతుంటే, అత్తయ్య రాత్రికి వంటేం చేయను అంటూ లోపల నుండి వచ్చిన రాధికని చూసి, అవును కృష్ణ, అందరికీ తెచ్చావు, మరి రాధికకి బామ్మకి తీసుకురాలేదా అని అడిగింది రమ. ఓ గాడ్, వీళ్ళొక్కరున్నారు కదా, నాకు అసలు గుర్తే లేదు అని తనలో తనే సంజయ్ అనుకుంటుంటే, ఏంటి మమ్మీ నువ్వు, అన్నయ్య మనందరికీ తీసుకొచ్చాడు, అంతేకాని ఇంటికి వచ్చిన గెస్ట్లకి కాదు, వాళ్ళకి అన్నయ్య ఎందుకు తీసుకురావాలి అని అడిగింది సవిత. రమ కోపంగా, నోర్ముయ్, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకే మధ్యలోకి వస్తావు, నిన్నెవరైనా అడిగారా అని గట్టిగా గదిమింది. ఎప్పుడో గానీ సీరియస్ అవ్వని రమని చూసి సైలెంట్ అయిపోయింది సవిత. ఏంటి కృష్ణ ఇది, ఇంట్లో అందరికీ తెచ్చినప్పుడు మనతో కూడా ఉంటున్న వాళ్ళకి కూడా తీసుకురావాలని తెలీదా నీకు అని కాస్త గట్టిగానే అడిగింది రమ సంజయ్ని. అంటే అమ్మా, అది నేను, సారీ మా, నాకు నిజంగానే గుర్తులేదు అని అపాలజీగా చెప్తుంటే, నీ పద్ధతి నాకేం నచ్చలేదు కృష్ణ అని అసహనంగా తన చేతిలో ఉన్న కవర్ కూడా అక్కడ పెట్టేసి వెళ్తుంటే, మా ప్లీజ్, నిజంగానే మర్చిపోయాను అన్నాడు సంజయ్. ఏంటత్తయ్య ఇది,
చిన్నదానికి నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు అని రాధిక అంటే, నువ్వెక్కడికి వచ్చి 15 రోజులు అవుతుంది. నేను నిన్ను ఎక్కడికి పంపించాలని అనుకోవట్లేదు. నువ్వు ఇక నుండి ఇక్కడే ఉంటావు రాధిక. ఆ విషయం వాడికి కూడా బాగా తెలుసు. తెలిసి నిన్ను మర్చిపోయాడంటే అని అసహనంగా అంటుంటే, అమ్మా ప్లీజ్, కావాలని కాదమ్మా, పొరపాటున మర్చిపోయాను అంటున్నా అసహనంగా రమ అక్కడి నుండి వెళ్ళిపోతే చిరాగ్గా వెళ్ళిపోయాడు సంజయ్ కూడా. ఇదంతా విన్న ముసలమ్మ కూడా, ఈ పిల్లాడికి అసలు రాధికని భార్యగా చెప్పే ఉద్దేశం ఉందా లేదా అన్న మీమాంసలతో లోపలికి వెళ్ళిపోతే, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అనవసరంగా అమ్మతో అన్నయ్యని తిట్టించావు. ఇంతవరకు అమ్మ ఏ రోజు అన్నయ్యని ఇలా మాట్లాడింది లేదు తెలుసా అని గట్టిగా అరిచింది సవిత. ఏ సవి, నీకు పిచ్చిగాని పట్టిందా? ఇందులో రాధిక చేసిందేముంది అన్నాడు సాకేత్. ఎందుకు చేయలేదు? మనమేదో మాట్లాడుకుంటుంటే టింగురంగా అంటూ ఇప్పుడే రావాలా అని చిరాగ్గా రాధికని చూస్తూ అంటుంటే, సారీ సవిత, నేను కావాలని రాలేదు, నిజంగానే అంటుండగానే, ఎలా అయితేనే హ్యాపీగా ఉన్న మా మూమెంట్ని పాడు చేసావు కదా అనుకుంటూ తన బ్యాగ్స్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతే, రాధి, దాని మాటలు పట్టించుకోకు, దానికి నోరు బాగా ఎక్కువ. అన్నయ్య నిజంగానే మర్చిపోయి ఉంటాడు, ఈ విషయాన్ని పెద్దగా తీసుకోకు అని తను సంజయ్ని ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనని ముందే చెప్పేస్తున్నాడు సాకేత్. అయ్యో అదేం లేదు చిన్నబావా, నేనేమీ అనుకోవట్లేదు. దట్స్ గుడ్ అంటూ సాకేత్, ఆ వెనకే గౌతమి అందరూ వెళ్ళిపోతే 10 నిమిషాల క్రితం వరకు సంతోషంగా ఉన్న ఇల్లు కేవలం తన వల్లే ఇలా అయిందని బాధగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాధి. కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చిన రాధికని చూసి, రాధి, ఎందుకే ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది ముసలమ్మ. ఏం లేదు బామ్మ, నా వల్లే అందరూ బాధపడ్డారు. నేను ఇంకాసేపు ఆగి వెళ్ళుంటే బాగుండేది అని బాధగా అంటుంటే, నువ్వు ఇలా అని పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉండు, నీ మొగుడు కూడా నిన్ను పక్కకు తప్పించి ఇంకో దాన్ని ఆ స్థానంలోకి తీసుకొస్తాడు అని ముసలమ్మ కోపంగా అంటుంటే, అబ్బా, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్తున్నావు బామ్మ, ఇప్పుడేమైందని ఇలా మాట్లాడుతున్నావు అని ముసలమ్మను అసహనంగా చూసింది రాధిక. ఇంకా ఏమైందేంటే, నువ్వింట్లో ఉంటున్నావని నీకు కూడా బట్టలు తేవాలని మీ అత్తయ్య అడిగింది, అందులో తప్పేముంది? కానీ నీ మొగుడికి నువ్వు పెళ్ళానివన్న విషయం తెలుసుగా. చెల్లెలికి, తమ్ముడికి, ఆఖరికి ఆ గౌతమికి కూడా బట్టలు తీసుకొచ్చి నువ్వొకదానివి ఇంట్లో ఉన్నావన్న విషయమే మర్చిపోయాడంటే అసలు అతన్ని ఏమనుకోవాలి? బామ్మ, మనం ఇక్కడికి వచ్చి 20 రోజులు కూడా కాలేదు, అప్పుడే నా గురించి గుర్తుపెట్టుకుని అన్నీ చెయ్యాలంటే ఎలా కుదురుతుంది? అసలే హాస్పిటల్ నుండి లేటుగా వస్తున్నాడు. ఏదో సవిత అడిగింది కదా అని షాపింగ్కి తీసుకెళ్లాడు. హడావిడిలో మర్చిపోయి ఉంటాడులే బామ్మ. నువ్వొక పిచ్చి మొహానివే. వాడు ఒకందుకు చేస్తే నీకు ఇంకోరందుకు అర్థమవుతుంది. నీలాంటి వాళ్ళుంటే మగాళ్ళు ఒక్కటేం కర్మ, 10 మందిని వెంటేసుకొని తిరుగుతాడు అని ముసలమ్మ కోపంగా అంటే గట్టిగా, బామ్మ, ఇంకోసారి మా బావకి అడ్డమైన వాళ్లతో పోలిక పెట్టావంటే బాగుండదు చెప్తున్నాను అని అరిచేసింది. అది కాదే, నేనసలు ఏదైనా కానీ బావ గురించి మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. అసలు నా వల్లే వాళ్ళు బాధపడ్డారని నేను బాధపడుతుంటే ఏదేదో మాట్లాడి విసిగిస్తున్నావు అంటూ వెళ్ళిపోతే, నా బాధ నీకు అందుకు అర్థం కావట్లేదు అనుకుంటూ నిట్టూర్చింది ముసలమ్మ.